నమస్కారం. విద్యార్థులకు ఆశీస్సులు. దృశ్య శ్రవణ తరగతులకు స్వాగతం. ఈరోజు 6వ తరగతిలోని పాఠాలలో పోతన బాల్యం అను పాఠంలోని మొదటి భాగంగా ఈరోజు చదువుకోబోతున్నాం. ఈ పాఠంలో పూర్తిగా విషయాలను అవగాహన చేసుకోవాలి అంటే ముందుగా సామర్థ్యాలను తెలుసుకోవాలి. ఆ సామర్థ్యాలను ఇప్పుడు తెలుసుకుందామా? పోతన బాల్యం సాధించాల్సిన సామర్థ్యాలు. కవిని గురించి తెలుసుకుంటారు. బాల్యం అంటే ఏమిటో తెలుసుకుంటారు. పద్యాలలోని కీలక పదాలను, తాత్పర్యాలను తెలుసుకుంటారు, రాయగలుగుతారు. పద్యాలను రాగయుక్తంగా, భావయుక్తంగా చదవగలుగుతారు. అన్నదమ్ముల అనుబంధం గురించి తెలుసుకుంటారు. సామర్థ్యాలను గురించి తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఈ చిత్రాలను చూసి మనము చదువుకోబోయే పాఠం గురించి కొంత అవగాహనను పెంపొందించుకోవచ్చు. చూడండి, ఇక్కడ చూపించే చిత్రాలలో ఎవరెవరు ఉన్నారు, వారు ఏం చేస్తున్నారు, వారు ఆడే ఆటలలో ఎలాంటి ఆటలు మీకు ఇష్టం, ఆ ఆటలకు సంబంధించిన మీకు తెలిసినటువంటి అంశాలు ఏమైనా ఉంటే చెప్పగలరా? ఈ పాఠంలో మనము బాల్యానికి సంబంధించిన అంశాలను తెలుసుకోబోతున్నాం. ఇక్కడ ఈ చిత్రంలో పిల్లలు అనేక రకాల ఆటలు వారికి సొంతంగా ఆడుతున్నారు. ఈ చిత్రంలో ఎవరున్నారో గమనించండి. పిల్లలు ఆడుకుంటున్నారు కదా. వీరు ఎలాంటి ఆటలు ఆడుకుంటున్నారు? మనం కూడా ఇలాంటి ఆటలు ఆడుతున్నామా? పోతన కాలంలో ఎలాంటి ఆటలు ఆడేవారో మనము తెలుసుకున్నాం. ఇందులో కొన్ని ప్రశ్నలు ఉన్నాయి చూడండి. చిత్రంలో ఎవరెవరు ఉన్నారు, ఏం చేస్తున్నారు, పిల్లలకు ఏమంటే ఇష్టం, మీకు ఏ ఏ ఆటలంటే ఇష్టం, ఏ వయస్సులో ఎక్కువగా ఆటలాడతారు? మీరు ఈ ప్రశ్నలకు సమాధానాలు కూడా చూడండి. చిత్రంలో ఎవరెవరున్నారు అని అడిగినప్పుడు మీకు సహజంగానే తెలిసిపోతుంది పిల్లలు ఉన్నారని. వారు ఏం చేస్తున్నారు? ఆటలాడుతున్నారు. పిల్లలకు ఏమంటే ఇష్టం? ఆటలంటే ఇష్టం. మీకు ఏ ఏ ఆటలంటే ఇష్టం? ఈ రోజులలో క్రికెట్, కబడ్డీ, చిత్తుడు బిళ్ళ, అచ్చన్న గిల్లలు అని ఆడపిల్లలు ఆడుకునే ఆటలు, మగపిల్లలు ఆడుకునే ఆటలు మీరందరూ ఇష్టపడుతుంటారు. ఈరోజు ఏ వయసులో ఎక్కువగా ఆడతారు అంటే బాల్యంలో ఎక్కువగా ఆటలాడతారు. పిల్లలకు సహజంగా ఇష్టం అదే అని తెలుస్తుంది. అలాగే ఈ పోతన బాల్యం ఆటల యొక్క విషయాన్ని అర్థం చేసుకున్నారు కదా. పోతనామాత్యుడు గొప్ప కవి. పోతన తన బాల్యంలో అన్నతో కలిసి ఆడుకున్న ఆటల వివరాలన్నీ మనం ఈరోజు ఈ పాఠంలో తెలుసుకోబోతున్నాం. అన్నదమ్ముల యొక్క అనుబంధాన్ని తెలుసుకోవడమే ఈ పాఠం యొక్క గొప్పతనం. ఈ పాఠంలో తెలుసుకునే అంశము అన్నదమ్ముల అనుబంధాన్ని, ఆ బాల్యావస్థలో చేసే చేష్టలు, ఆడే ఆటల గురించి వివరంగా తెలుసుకోబోతున్నాం. వీరే పోతన. వీరు శ్రీమద్ ఆంధ్ర మహాభాగవతం అనే మహాగ్రంథాన్ని మన తెలుగు వారికి అందించినటువంటి మహానుభావుడు. ఆయనను గురించి తెలుసుకోవాలి అంటే మచ్చుకు ఆయన రాసినటువంటి పద్యం చూద్దాం. శ్రీ కైవల్య పదంబు చేరుటకునై చింతించెదన్ లోకరక్షైకారంభకు భక్తపాలన కళా సంరంభకున్ దానవోద్రేక స్తంభకు కేలిలోల విలసదృగ్జాల సంభూత నానా కంజాత భవాండ కుంభకున్ మహానందాంగనాడింబకున్ మహానందాంగనాడింబకున్. పద్యాన్ని రచించిన మహానుభావుడే పోతన. ఆయన గురించి చెబుతున్న పాఠమే పోతన బాల్యం. ఆ బాల్యంలో పోతన, తిమ్మన వారి ఇద్దరు అన్నదమ్ములు ఎలా గడిపారో
ఆ బాల్యం గురించి మనం ఇప్పుడు చదువుకోబోతున్నాం. ఇంకొక పద్యం చూద్దామా? పోతన గారు భక్తి పారవస్యంతో రాసినటువంటి ఈ పద్యాలు మనకు తెలుగు ఇంట భక్తి పారవస్యాన్ని నింపే పద్యాలు. ముఖ్యంగా మన విద్యార్థులకు సరస్వతీమాత కటాక్షాన్ని ప్రసాదించేటటువంటి పద్యం. శారద నీరదేందు ఘనసార పఠీర మరాల మల్లికాహార తుషారపేణ రజతాచలకాశ పనీష కుందమందార సుధాపయోది సితతామర సామరసవాహిని శుభాకారత నొప్పు నిన్ను మదిగానగనెన్నడు గల్గు భారతి నిన్ను మదిగానగనెన్నడు గల్గు భారతి. ప్రతి విద్యార్థి నేర్చుకోదగినటువంటి అతి గొప్పనైనటువంటి పద్యం ఇది. ఇలాంటి పద్యాల్ని రచించిన మహానుభావుడు పోతన. ఆ పోతన యొక్క జీవితం గురించి తెలుసుకునడం ఈనాడు మనం చేయబోతున్నాం. పోతన గొప్ప పండితుడే కాక సహజమైనటువంటి గొప్ప కవి. అందుకే ఆయనను సహజ పండితుడు అని కూడా కీర్తిస్తారు మన తెలుగు వాళ్ళు. అటువంటి పోతన ఈనాడు చాలా గొప్పనైనటువంటి భాగవత గ్రంథాన్ని రచించాడు. పోతన తిప్పన ఇద్దరు అన్నదమ్ములు. అయితే వారికి ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే ప్రేమకు ప్రతిరూపంగా వారు ఇరువురు కలిసిమెలిసి అన్యోన్యంగా జీవించేవారు. ఎలాంటి సందర్భంలో కూడా వారు పోట్లాడినటువంటి దాఖలాలు లేవు. అటువంటి పోతన గురించి వారి అన్నయ్య తిప్పన గురించి మనం ఈరోజు తెలుసుకుంటున్నాం. పోతన గారికి కొన్ని సాదృశ్యాలు కూడా చెప్పడం జరిగింది. పోతనకు వారి యొక్క గుణగణాలను తెలియజెపుతూ రామలక్ష్మణులతో వాళ్ళను పోల్చడం జరిగింది. అంటే అన్నదమ్ముల యొక్క అనుబంధాన్ని ఎంత చక్కగా వివరించారో పాఠం ద్వారా తెలుసుకుంటున్నాం. ఇలా అన్నదమ్ములకు గుర్తుగా ఉన్నటువంటి కొన్ని చిత్రాలను మనం ఇప్పుడు చూద్దాం. పోతన తిప్పనలు వారు కలిసిమెలిసి ఉన్నటువంటి సందర్భాన్ని మనకు వానమామలై వరదాచార్యులు గారు పోతన చరితం అనే గ్రంథం ద్వారా మనకి ఈ పాఠాన్ని అందించడం జరిగింది. ఏదైనా అంశాన్ని ఒక భాగంలో చెప్పడానికి తెలియజెప్పేదాన్నే ప్రక్రియ అంటారు. ఈ పాఠం పద్య ప్రక్రియకు చెందిన కావ్యం. అయితే కావ్యం అంటే ఏమిటి? విశ్వశ్రేయ కావ్యం. కావ్యం అనగా వర్ణనతో కూడినదని అర్థం. ఇది ప్రపంచానికి మేలు చేయునది. ప్రక్రియ అనగా సాహిత్య భేదం, సాహిత్య రూపం. కాబట్టి ఈ యొక్క పద్య కావ్య ప్రక్రియలో ఈ పోతన బాల్యాన్ని పాఠాన్ని మనకు అందించడం జరిగింది శ్రీ వానమామలై వరదాచార్యులు గారు. శ్రీ వానమామలై వరదాచార్యులు గారి గురించి తెలుసుకుందాం. డాక్టర్ వానమామలై వరదాచార్యులు 16/8/1912 సంవత్సరంలో జన్మించారు. 30/10/1984 సంవత్సరంలో వారు స్వర్గస్థులైనారు. వారి జన్మస్థలం వరంగల్ జిల్లాలోని మడికొండ గ్రామం. అయితే వారు అనేక రచనలు చేసినారు. అందులో పోతనపై రాసినటువంటి పోతన చరితము అనేది చాలా ప్రసిద్ధమైనటువంటి గ్రంథం. వాటితో పాటు మణిమాల, సూక్తి వైజయంతి, జయధ్వజం, వ్యాసవాణి, కూలిపోయే కొమ్మ, రైతు బిడ్డలు, బుర్రకథల సంపుటి మొదలైనటువంటివి వారు రచించారు. ఇంత సాహితీ సేవ చేసిన డాక్టర్ వానమామలై వరదాచార్యులు గారికి అభినవ పోతన అనే బిరుదం కూడా వచ్చింది. అయితే ఆయనకున్నటువంటి బిరుదాలలో అభినవ పోతన ప్రసిద్ధమైనది. అభినవ కాళిదాసు బిరుదులు, మధురకవి, కవిచక్రవర్తి మొదలైనటువంటి ఇతర బిరుదులు కూడా శ్రీ వానమామలై వరదాచార్యులు గారికి రావడం జరిగింది. మీకు ఇప్పుడు కొన్ని ప్రశ్నలు వేస్తాను, చూడండి. మనం చదివినటువంటి కవి పేరేమి? ఈ కవి ఎవరి గురించి కావ్యం రాశాడు? ఈ కవికి గల బిరుదులు ఏమిటి? పాఠంలోకి వెళ్ళే ముందు బాల్యం అంటే ఏమిటో మనం తెలుసుకుందాం. బాల్యం అంటే ఏమిటి? బాల్యానికి ఏ వయసు వారిని బాలలు అని అంటారు.
బాల్యంలో ఎక్కువగా పిల్లలు ఎవరితో ఆడుకుంటారు? పిల్లలకు ఏమంటే ఇష్టం? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకొని ముందుకు సాగుదాం. బాల్యం అనగా చిన్ననాటి వయసు. సుమారుగా 6 నుండి 14 సంవత్సరాల వయసులో ఉన్నవారిని బాలలు అంటారు. బాల్యంలో ఎక్కువగా తోటివారితో, అన్నదమ్ములతో, అక్కా చెల్లెళ్లతో ఆడుకుంటుంటారు. పిల్లలకు ఆటలంటే ఇష్టం. ఇప్పుడు ఆటల వల్ల ఆనందం వస్తుంది. అలాగే ఆ ఆనందంలో అనేక శారీరక మానసిక అభివృద్ధిని కూడా మనం పొందుతాం. కాబట్టి బాల్యంలో ఆటలపైన పిల్లలు శ్రద్ధ చూపడానికి ప్రధానంగా అవకాశం ఉంటుంది. అయితే పోతన తిప్పన గురించి మనం ఇందాకే చెప్పుకున్నాం కదా. పోతన గారు తిప్పన వారు ఇద్దరు అన్నదమ్ములు. వారు రామలక్ష్మణులాగా, పంచ పాండవుల్లాగా, లవకుశుల్లాగా వాళ్ళు నిలుస్తున్నారు. వానమామలై వరదాచార్యులు గారు చెప్పినటువంటి పద్య కావ్యంలోని మొదటి పద్యాన్ని మనం చదువుకుందాం. తిప్పన సౌభ్రాత్రమ్మన అప్పురిగల చిన్న పెద్దలందరికి కడున్ మెప్పనుజున కన్నయనన్ గొప్పగు తమ్ముడన అన్నకున్ ప్రాణంబౌ. ఇప్పుడు భావయుక్తంగా చదువుదాం. తిప్పన సౌభ్రాత్రమ్మన అప్పురిగల చిన్న పెద్దలందరికీ కడున్ మెప్పనుజునకు అన్నయనన్ గొప్పగు తమ్ముడనన్ అన్నకున్ ప్రాణంబౌ. రాగయుక్తంగా భావయుక్తంగా మనం ఇప్పుడు పద్యం చదువుకున్నాం కదా. రాగయుక్తంగా భావయుక్తంగా చదువుకోవడం ఎందుకు? రాగయుక్తంగా భావయుక్తంగా చదువుకోవడం వలన రసానుభూతిని అందుకుంటాం. రసానుభూతితో పాటు భావాన్ని మనసులో సుస్థిరం చేసుకోవడానికి అవకాశం బాగా ఉంటుంది. అందుకే పద్యాన్ని రాగ లయ భావయుక్తంగా చదువుకోవడం అనేది పరిపాటి. అలాంటి రాగయుక్తంగా చదువుకున్నప్పుడే పద్యము మనసుకు చెవులకు వినసొంపుగా ఉండి ఆనందాన్ని కలిగిస్తుంది. అలాంటి ఆనందాన్ని పొందడము విద్యార్థికి ఉండాల్సినటువంటి మొదటి లక్షణం. విద్యార్థికి ఆనందాన్ని కలిగించడం కోసమే పద్యాన్ని రాగయుక్తంగా పాడడము తప్పనిసరి. ఇప్పుడు ఆ పద్యంలోని కీలక పదాలకు అర్థాలు తెలుసుకొని ఆ తర్వాత పద్యంలోని భావాన్ని తాత్పర్య సహితంగా తెలుసుకుందాం. సౌభ్రాత్రము అనగా సోదర భావము. అప్పురి ఆ ప్లస్ పురి అప్పురి ఆ పట్టణం. కడు మిక్కిలి మెప్పు ప్రీతి ఇష్టం. అనుజుడు తమ్ముడు. ప్రాణంబు ప్రాణము అత్యంత ప్రేమ కలవాడని భావం. పదానికి అర్థం తెలిసినప్పుడు పద్యంలోని భావం కూడా సులభంగా అర్థమవుతుంది. కాబట్టి పద్యం ఎంత కఠినమైనప్పటికీ దానికి పదముల యొక్క అర్థాన్ని తెలుసుకోగలిగితే మనకు ఆ పద్యము అతి సులభంగా అర్థమవుతుంది. అందుచేతనే పద్యాన్ని భావయుక్తంగా రాగయుక్తంగా చదవడం అనేది అవసరం. ఇప్పుడు భావాన్ని చూద్దాం. తిప్పన పోతన యొక్క అన్నదమ్ముల యొక్క ప్రేమల మధ్య ఆ ఊరి జనాలు కూడా ఎంతో ఆదరణతో వారిని మెచ్చుకునేవారు. అలా వారిని రామలక్ష్మణులు అన్నట్టుగా వాళ్ళని కీర్తిస్తూ ఆదర్శవంతంగా తిప్పన పోతనలను ఆ గ్రామం వారు చూసేవారట. అలా తిప్పన యొక్క మంచితనము, పోతన యొక్క గౌరవభావము అక్కడ తెలియపరుస్తుంది. అన్నదమ్ముల యొక్క అనుబంధము గొప్పదనము ఈ పద్యం ద్వారా తెలుసుకున్నాం కదా. ఇప్పుడు మనం రెండవ పద్యాన్ని పరిశీలిద్దాం. ఈ రెండవ పద్యము సీస పద్యము. ఈ పద్యానికి ఉన్నటువంటి లక్షణము, సీస పద్యంలో 2 పద్యాలు ఒకటిగా ఉంటాయి. ఆ 2 పద్యాలు ఉంటేనే అది సీస పద్యమని తెలుస్తుంది. ఈ సీస పద్యానికి అనుబంధంగా
ఆటవెలది కానీ తేటగీతి కానీ ఉంటాయి. ఆటవెలది కానీ తేటగీతి కానీ రెండింటిలో ఏదో ఒక పద్యాన్ని చేర్చి చెప్పడాన్నే పూరకం అంటారు. ఇప్పుడు మనం ఆ సీస పద్యాన్ని చదువుకుందాం. తనకెవ్వరేదేని తినుబండమిడిరేని అనుజుని కిడక తిప్పన తినండు అనుజన్మునెవ్వరేమనినా తానడ్డమ్ము వచ్చు మెయినీగను వ్రాలనీడు గడియ సేపింట తమ్ముడు గానరాకున్న వెదకు కనపడుదాక వెతను జందు తన ప్రాణమున ఎంతయున్ కూర్చు వస్తువే అవరజుండడిగిన అంతనొసగు భోజన మొనర్చుతరి నిద్ర బోవు వేళలందున అవీయసుడు తన ఎండనుండవలెను తగవులాటననేమో తెలియరనఘులగునులు సోదరుల్ రామలక్ష్మణులు మనులు. ఇప్పుడు ఈ సీస పద్యాన్ని భావయుక్తంగా చదువుదాం. తనకెవ్వరేదేని తినుబండమిడిరేని అనుజుని కిడక తిప్పన తినండు అనుజన్మునెవ్వరు ఏమనిన తానడ్డమ్ము వచ్చు మెయినీగను వ్రాలనీడు గడియ సేపింట తమ్ముడు కానరాకున్న వెదకు కనపడుదాక వెతను జందు తన ప్రాణమున్యంతయున్ గూర్చు వస్తువే అవరజుండడిగిన అంతనొసగు భోజన మొనర్చుతరి నిద్రబోవు వేళలందున అవీయసుడు తన ఎండనుండవలెను తగవులాటననేమో తెలియరనగగునులు సోదరుల్ రామలక్ష్మణులు మనులు సోదరుల్ రామలక్ష్మణులు మనులు. విన్నారు కదా. ఈ పద్యం ద్వారా అన్నదమ్ముల యొక్క ప్రేమతత్వాన్ని తెలియపరుస్తుంది. అన్న తమ్ముని కోసం ప్రేమతత్వంతో అతడు కనపడకపోయేసరికి అతన్ని కనపడే వరకు విడవకుండా వెతికేవాడట. అందులోని పదాలను ఒకసారి చూద్దాం. ఏదేని, ఏది ప్లస్ ఏని ఏదేని. ఇడిరేని, ఇడిరి ప్లస్ ఏని ఇడిరేని. ఇచ్చినచో, తమ్ముడు, అనుజుడు. తమ్ముడు అనే అర్థానికి 4-5 పదాలు రావడం జరిగింది. అందుకే ఇక్కడ పర్యాయపదంగా చెప్పడం జరుగుతుంది. తమ్ముడు, అనుజుడు, అనుజన్ముడు, అవరజుడు, అవీయసుడు, ఇలా 4 పదాలు తమ్మునికి పర్యాయ పదాలుగా రావడం జరిగింది. తరి, సమయం. ఇప్పుడు భావాన్ని తెలుసుకుందాము. తిప్పనకు ఎవరైనా ఏదైనా ఇస్తే తనకు ఇవ్వకుండా తిప్పన తినడు. తమ్ముణ్ణి ఎవరైనా ఏమన్నా అంటే తాను అడ్డం వస్తాడు. తమ్ముని మీద ఈగ కూడా వాలనీయడు. కొంచెంసేపు తమ్ముడు కనబడకపోతే వెదకటం మొదలు పెడతాడు. కనిపించేదాకా ఆందోళన పడుతూనే ఉంటాడు. తనకు ప్రాణంతో సమానమైన వస్తువైనా తమ్ముడు అడిగితే వెంటనే ఇచ్చివేస్తాడు. తినేటప్పుడు, నిద్రపోయేటప్పుడు కూడా తమ్ముడు తన పక్కనే ఉండాలి. కొట్లాటలంటే ఏమిటో వాళ్ళకు తెలియదు. అన్నదమ్ములిద్దరూ గొప్ప గుణములు కలిగిన వారు. రామలక్ష్మణుల్లాగా ఆ గ్రామవాసులకు ఆదర్శప్రాయులు. డాక్టర్ వానమామలై వరదాచార్యులు ఎంత చక్కగా వర్ణించాడో అర్థమైంది కదా. ఈ యొక్క పద్యం ద్వారా మనం ఏం గ్రహించాము? అన్నదమ్ముల యొక్క ప్రేమ బంధాన్ని, అభిమానాన్ని, స్నేహభావాన్ని ఇక్కడ చాలా చక్కగా పేర్కొనడం జరిగింది. ఏ సందర్భంలో అయినా తమ్ముని కోసం అన్న అనేక త్యాగాలను చేయడానికి ముందుకు వచ్చేవాడు. అలాగే అన్నపైన కూడా గౌరవభావం కలిగి ఉండడం పోతన యొక్క సద్లక్షణంగా చెప్పడం జరిగింది. ఇప్పుడు 3వ పద్యం కూడా నేర్చుకుందామా? 3వ పద్యంలో పోతన ఎలా వ్యవహరించేవాడో తెలుసుకుందాం. తిప్పన చదివెడు పద్యము
చప్పుననొకసారి వినిన సరిపోతనత విప్పక పొత్తము నొప్పంజెప్పును నద్దాని నేమి చెప్పుట తెలివిన్. తిప్పన చదివెడు పద్యము చప్పుననొకసారి వినిన సరి పోతనత విప్పక పొత్తము నొప్పంజెప్పును నద్దాని నేమి చెప్పుట తెలివిన్. నద్దాని నేమి చెప్పుట తెలివిన్. తిప్పన ఏదైనా ఒక పుస్తకం చదివినప్పుడు అందులోని పద్యాలను ఒకసారి చదవగానే పోతన అది విని వెంటనే పట్టేసేవాడట. అలా పట్టేసి మళ్ళీ పుస్తకం తెరవకుండానే తను మళ్ళీ ఆ పద్యాన్ని అన్నయ్యకు అప్పజెప్పేవాడు. ఇలాంటి లక్షణాన్ని ఏమంటారో మీకు తెలుసా? దీనినే ఏకసంతాగ్రాహ్యత అంటారు. ఇలా ఏకసంతాగ్రాహిగా తమ్ముడు ఎదగడం ఆ తిప్పనకు చాలా ఆనందం కలిగించింది. కీలక పదాలకు అర్థాలు తెలుసుకుందామా? చదివెడు చదివినట్టి, చప్పున వెంటనే, ఒకసారి ఒకమారు, వినిన సరి వింటే సరి వినగానే, తాన్ తాను, పొత్తము పుస్తకం, విప్పక తెరవకుండానే, అద్దానిని ఆ పద్యాన్ని, ఒప్పంజెప్పును అప్పగిస్తాడు, తెలివిన్ పోతన జ్ఞానాన్ని గూర్చి ఏమి చెప్పుట ఏమని చెప్పవచ్చు. ఇలా మనం కీలక పదాలకు అర్థాలు తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఒకసారి భావాన్ని కూడా పరిశీలిద్దాం. తిప్పన ఏదైనా పద్యాన్ని చదువుతుంటే పోతన దానిని ఒకసారి వినగానే అర్థం చేసుకొని దాంట్లోని సారాంశాన్ని వెంటనే చెప్పగలిగేవాడు. అంత గొప్ప తెలివిగలవాడు పోతన. ఎవరికైనా తమ యొక్క గొప్పతనాన్ని చిన్ననాడే బహిర్గతమవుతుంది అనడానికి పోతననే ఒక చక్కటి ఉదాహరణ. కాబట్టి ఈ పోతన తిప్పనల యొక్క పాఠం ద్వారా మనం ఎంతో అన్యోన్యంగా అన్నదమ్ముల మధ్య అనుబంధాన్ని, ప్రేమతత్వాన్ని అభివృద్ధిపరుచుకోవాలని మనకు ఈ పోతన బాల్యం అనే పాఠం ద్వారా తెలుసుకున్నాం. విద్యార్థులు విన్నారు కదా, పోతన తన చిన్ననాటి బాల్యంలో ఎంతో అన్యోన్యంగా ఉన్నారు కదా. అలాగే మనం కూడా మన అన్నతమ్ములతో, అక్కా చెల్లెళ్ళతో అన్యోన్యంగా ప్రేమభావంతో మెలుగుతారు కదా. అయితే ఇప్పుడు మీరు చదువుకున్న ఈ అంశంలో మీకు ఎంతవరకు అవగాహన అయిందో మీరు ఈ చిన్న కృత్యాన్ని చేసుకొని రండి. అన్నదమ్ముల అనుబంధం గురించి మీ తోటి స్నేహితులను ప్రశ్నించి మీ ఉపాధ్యాయుని సహాయంతో చర్చించండి. నోటు పుస్తకంలో నోట్ చేయండి. పోతన బాల్యం పాఠంలోని పదాలకు అర్థాలను తరగతి గదిలో చర్చించడం ద్వారా తెలుసుకోండి. విద్యార్థులు విన్నారు కదా, పోతన తన చిన్ననాటి బాల్యంలో ఎంత అన్యోన్యంగా అన్నతమ్ములతో కలిసి ఉన్నారో అలాగే మీరు కూడా మీ నిజ జీవితంలో ఎంతో ప్రేమానుభూతులతో అన్యోన్యంగా అన్నదమ్ములతో కలిసిమెలిసి ఉండాలని కోరుతూ మరొక అంశంతో తరువాతి కార్యక్రమంలో కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. నమస్కారం.